అనుకున్నాం, మళ్ళీ మీరు తర్వాత ఫోన్ చేస్తా అన్నారు. మళ్ళీ ఒకసారి మీరు ఏదో దేని గురించో ఏంటి బాబు వచ్చిండా ఇక్కడ మాట్లాడి వస్తలే కలుద్దాం. నెంబర్ ఉందా? తీసుకో మరి తర్వాత తీసుకో. ఇప్పుడే జస్ట్ ఆడ మాట్లాడతా 5 నిమిషాలు. వస్తున్నా 8790 31 4636. ఓకేనా? వెళ్దాం ఏమంటే వస్తా. ఇప్పుడు వీడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? ఓకే రైట్, ఇది చేస్తున్నా. సరే ఓకే. అటు సైడ్ అదంతా అవతల ప్లేస్ ఉందిగా. ఇప్పుడు మొత్తం దీనికి కలిసి ఎంత కిరాయి? 20,000. ఇక్కడికి ఇప్పుడు రాదా మరి మీ మిస్సెస్? అయ్యా కష్టం. మరి ఆడ ఎట్లా ఉంటుంది? ఉన్నాయా? ఇల్లు ఉంది, ఏమి లేవు ఇక అంతే. నడుస్తలేదా? అక్కడ వాళ్ళు కాట్రపల్లి పోయిన ఇదారు నేను సోమవారమా? ఊరి పేరు సోమవారం. మండలం ఏంటిది అన్నారా? తొర్రూరేనా? పిల్లలు ఎంతమంది? ఏం పేరు? రజిత. నెక్స్ట్ రాజు. 8 సంవత్సరాలు అయితే తొలూరుకు వచ్చి అంతకుముందు సోమవారంలోనే ఉన్నారు. ఇది వరకు ఏం పని చేశారు? ఆర్టిస్ట్ రిటైర్మెంట్ అయ్యారా? ఓకే రైట్. చంద్రకళ నర్సయ్య సోమవారం తొరూరు ప్రాంతంలో. తొరూరు వచ్చేసి 32 పైసల. బలం స్థానం నరసయ్యకు వచ్చేసి 36 ప్లస్ 8 నెలల 32 ప్లస్ 4 8 5 40 ప్లస్ 3 ప్లస్ 2 8 నెలల 32 ప్లస్ 0. జాతకరీత్య ప్రకారముగా 0 స్థానం వస్తుంది చంద్రకళ పేరు మీద. 16 ప్లస్ 22 చంద్రకళ 22 ప్రకారముగా 32 తొరూరు 8 నెలల 8 3 8 2 16 ప్లస్ 4 ప్లస్ 6 3 56 ప్లస్ 4 3 7 ప్లస్ 2 8 9 72. మీ ఇప్పుడు మీ మిస్సెస్ ఇప్పుడు సార్ మరి ఇప్పుడు కాదు కానీ పాయింట్ ఏంటంటే పిలుసుట్లో ఆ శబ్దం ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాసుడు అన్నా వెంకటేశ్వరుడు అన్నా ఒకటే స్వరూపం, కాకపోతే పేరులో ఆ స్వామివారినే మనం కీర్తిస్తున్నాం. కాబట్టి ఇక్కడ కాళీమాత అనే పేరుతో కనుక నువ్వు పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ఉందో నీకు వాస్తు పర్పస్ లో అది కంప్లీట్ టోటల్ నిన్ను నీ యొక్క శరీర స్థాన విధానాన్ని దెబ్బతీసింది. అర్థమైందా? టోటల్గా దెబ్బతీసింది. శరీర స్థానాలు, శరీర ఆరోగ్య స్థానాలు దెబ్బతీస్తుంది.
తర్వాత వ్యాపార స్థానాన్ని దెబ్బతీస్తుంది, ఇవన్నిటిని తీస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ గా ఫస్ట్ అక్కడ వాస్తు పర్పస్ ఉన్న రంధ్రాన్ని ఇమ్మీడియట్లీ మూయాలి. ఫస్ట్ ఏమైతుందంటే ఇంకొకటి ఎందుకు జరుగుతుంది స్వామి అని చెప్పొచ్చు. పై స్థానములో దక్షిణ స్థానంలో బావులు రంధ్రాలు ఇలాంటి లోతట్టు ఉండకూడదు. ఆల్రెడీ నువ్వు అక్కడ పెద్ద రంధ్రం పెట్టేసినావు, ఆ రంధ్రం ముందర షాప్ పెట్టినావు. ఈ షాప్ కాదు స్వామి. ఆ రంధ్రం అనేది ఏమైందంటే నువ్వు పెట్టిన కొద్ది రోజులకు స్టార్ట్ అయింది కదా, దానివల్ల ఏమవుతుంది అంటే అది నీకు తెలియకుండా చిన్న 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 అక్కడ ఒక నీ ధనరాబడికి అది అడ్డుకట్టపడ్డది. అందుకే ఇప్పుడు వాస్తు అనేది కానీ జాతకరీత్య దోషాలు కానీ ఏం జరుగుతాయి అంటే అది చిన్నగానే ఉంటాయి, మనకు తెలియదు. ఇప్పుడు గోడకు బల్లిలానే పట్టుకొని ఉంటాయి, కానీ దాని యొక్క ప్రభావం మన యొక్క జాతకాన్ని మొత్తం కుదిపేస్తుంది. ఇప్పుడు నేను చూసిన చాలా మంది పర్పస్ లో అది వాళ్ళు పెద్ద ఆఫీసర్లు కానీ పెద్ద ఏజులు కానీ ఎంత కానీ ఏం జరుగుతుందంటే కొంత దోషం కొద్దిగంత ఉండి మొత్తం డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ దాంట్లో ఏది లేదు దోషం, అది ఒక్కటి తప్ప. రెండోది ఈ పేరు ఈ ఇల్లు గురించి కానీ నేనేం అంటలేను, ఇల్లు తీసేయి పడగొట్టని నేను అంటలేదు. షాపు నడుస్తుంది, ఏది పెట్టినా నడుస్తుంది. ఒక పేరు ప్లస్ అదొకటి అంత తప్ప వేరేది ఏం చేయలేవు. రెండోది ఆ పిల్లవాని పేరు ఏం పేరు? అశోక్. అంటే ఎప్పుడు ఇక్కడనే ఉంటాడా? ఇదివరకు ఎవరు ఉండేది? అంత పెద్ద కథ ఇక. అమ్మవారి పేరే ముందుకు వెళ్తుంది. దాన్ని నువ్వు చేయవలసింది ఏందనేది కావ్య. ఎవరు పేరు కావ్య? మనోరాలా? తీసుకుంటా పోతుంటే 48 సంవత్సరాల వరకు, అంటే ఓవరాల్ గా 17 సంవత్సరాల నుండి మీ జాతకంలో స్వతంత్రంగా అనేక రకాల కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ 48 సంవత్సరాల లోపు విపరీతమైన 70-80% కష్టాలంట కన్నీళ్ళ నువ్వే తాగాల. నీ విధానమే ఎవడి చెప్పుకుంటట్లేని కష్టాలు పడ్డావు. అది 48 వరకు పడుతూ తర్వాత అది రిప్లై అవ్వడానికి కారణం నువ్వే. నేను మొదటగా చెప్పిన కుటుంబం నుంచి దూరంగా ఉండడం, తల్లిదండ్రుల నుంచి కొంచెం దూరంగా ఉండడం, తగువులు ఇంటికాడ తల్లిదండ్రుల నుంచి కూడా గొడవలు పెట్టుకొని కూడా బయటికి పోయి బతికి స్వతంత్రంగా నిలబెట్టుకొని ముందుకు వచ్చినావు. కానీ వాస్తవంగా ఇప్పుడు నీకు ఉండబడిన వయసుకు ఇప్పుడు వచ్చే కష్టాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నువ్వు ఉండే ప్లేస్ మాత్రం మిస్టేక్. ఇది తొరూరు అనే ప్లేస్ మిస్టేక్ అయినా ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ టైటిల్ పేరు మార్చినావు. ఏం పేరు మార్చినావు? భద్రకాళి అని పెట్టినావు. అమ్మవారి పేరు పెట్టినప్పుడు భద్రకాళి అర్థమైంది, బాగుంది. కాళీ ఉంది అక్కడ, అది బాగా గుర్తుంచుకో. కాళీ ఉంది కాబట్టి ఇంతవరకు ఇక్కడ ఉన్నావు. కొద్దిగా వేరే పేరు అయితే నువ్వు ఎప్పుడో ఇంటికి పోవాలి, లేకపోతే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అని మళ్ళీ నీకు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఆ కాళీ అనే పేరే నీకు వర్తింపరేట్ చేస్తున్నా. ఇక్కడ కాక్షరం, అందుకే అంతకన్నా నీ ముందున్న షాప్ పేరు కూడా కాబా అని పెట్టినావు. సూపర్ ఉంటుంది. దీంట్లో నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు 48వ సంవత్సరాల నుంచి 65, 75, 85 ఇట్లా ఈ వయసులు మొత్తం అభివృద్ధి దశలే. 50 దాటితే అభివృద్ధి దశలే స్వామి. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్కడ చేసే దాంట్లో నువ్వే ఎఫెక్ట్ చేసుకుంటున్నావు. వాస్తవంగా నీకు ఉండబడిన దిశ తొరూరు కాదు లెక్క. కానీ అక్కడ అయ్యగారు ఏం చెప్పిండు? నీది వృచ్చిక రాశ, తొరూరు వృచ్చిక రాశ, ఇద్దరు సెట్ అవుతుందని చెప్పిండు. కానీ కాదు అక్కడ. దీని శాస్త్రం ఆ విధంగా పరిజ్ఞానం పడదు. ఊరి యందు ఉండబడిన పైసల సంఖ్య ఎంత, నీకు ఉండబడిన పైసల సంఖ్య ఎంత, ఈ జాతకరీత్య ప్రకారం ఎవరైనా కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే తొరూరులో జాతక పరిశీలన చేయడం అనేది జరిగింది. కావున ఈ యొక్క జాతక పరిశీలనతో పాటు అక్కడ షాప్ పేరు అనేది నిర్ణయించడం అనేది జరిగింది. కావున జాతక పరిశీలన షాప్ పేరు నిర్ణయించడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరి ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రవాస పరిశీలనతో పాటు జాతక పరిశీలన కూడా మాకు తెలియజేయగలరు.